ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఇనిషియేటివ్లో భాగంగా అర్బన్ ఫారెస్ట్ని పెంచాలన్న ఉద్దేశంతో హర్యానాలోని గురుగ్రామ్లో మనకి మాతృవన్ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, లాంచ్ డ్యూరింగ్ ది వన్ మహోత్సవ్ 2025 గురుగ్రామ్ హర్యానా, పార్ట్ ఆఫ్ ది ఏక్ పేడ్ మాకే నామ్. సో మనకి ఈ క్యాంపెయిన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ అనే క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మాతృవన్ క్యాంపెయిన్ని చేయడం జరుగుతుంది. ఎక్కడ మనకి హర్యానా గురుగ్రామ్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా 750 acres ఆరావళి రీజియన్ ఏదైతే ఉంటుందో, ఆరావళి హిల్ రీజియన్ ఏదైతే ఉంటుందో, సో మొత్తం కూడా ఈ 750 acres మొత్తం కూడా గ్రీనరీ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఎస్పెషల్లీ రీజియన్ గురుగ్రామ్ ఫరీదాబాద్ రోడ్. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్, కార్బన్ సిక్వెస్ట్రేషన్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో మనకి ఇంగ్లాండ్ని విజిట్ చేసిన సమయంలో ఏక్ పేడ్ మాకే నామ్ పేరున కింగ్ చార్లెస్ గారికి కింగ్ చార్లెస్ గారికి ఒక చెట్టును అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ ఏక్ పేడ్కే నామ్ అనే ఇనిషియేటివ్తోని ఒక మొక్కను కూడా నాటడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇంటర్నేషనలైజ్ చేయడం జరుగుతుంది. సో కంబైన్స్ ఎన్విరాన్మెంటలిజం ట్రిబ్యూట్ టు ది మదర్హుడ్. సో ఏక్ పేడ్ మాకే నామ్. అదేవిధంగా మనకి గ్రీన్ వాల్, ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. 400 kilometers, దాదాపుగా 400 kilometers లెంత్లో, అదేవిధంగా 5 kilometers వైడ్గా, ఓకే, విస్తీర్ణంతో ఈ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రధానంగా మనకి ఈ ఆరావళి బెల్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎరిడ్ రీజియన్. సో అక్కడ చెట్లను పెంచి ఏదైతే మనకి డిజర్ట్ ఎక్స్పాన్షన్, ఎడారి విస్తరణ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడము, అదేవిధంగా ఆ ఏరియాలో వర్షపాతాన్ని సృష్టించడానికి ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. ఏది? ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు. సో దీన్ని ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అంటే 2007లో స్థాపించినటువంటి గ్రీన్ వాల్ ఏదైతే ఉందో దాని నుంచి తీసుకోవడం జరిగింది. మనకి సహారా ఎడారి ఏదైతే ఉందో దానంతటా కూడా మనకి గ్రేట్ గ్రీన్ వాల్ని నిర్మించడం జరుగుతుంది. అంటే మొక్కలతోని మొత్తం ఒక నార్త్ ఆఫ్రికన్ కాంటినెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా గ్రీన్ వాల్తోని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. అంటే చెట్లను పెంచాలనుకుంటున్నారు. ఇక్కడ గ్రీన్ వాల్ అంటే ఏదో అడ్డుకోవడానికి కాదు. సో బేసిక్గా చెట్లతోని ఒక వాల్ లాంటిది. సో దానికోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది. సో కాంబాట్ డిజర్టిఫికేషన్, బూస్ట్ ఎకలాజికల్ రెసిలియన్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.